హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్. ఇవాళ రెసిపీ పుట్టుకు కావలసిన ఇంగ్రీడియంట్స్: ఇన్స్టెంట్ పుట్టు పౌడర్ 1 కప్, షుగర్ 1 కప్, పచ్చి కొబ్బరి తురుము 1 కప్, నెయ్యి తగినంత, ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్, హాట్ వాటర్ 1 కప్. పుట్టు పౌడర్కు 1.5 హాట్ వాటర్ పోయాలండి. పుట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ పుట్టు పౌడర్ను యాడ్ చేద్దామండి. ఇప్పుడు మనము అదే కప్పుతో 1.5 హాట్ వాటర్ యాడ్ చేయాలండి. వేసి బాగా కలపాలండి. హాట్ వాటర్ మనం యాడ్ చేసినామండి. 5 మినిట్స్ మనము మూత పెట్టి అలానే ఉంచాలండి. ఇప్పుడు 10 మినిట్స్ అయిందండి. పుట్టు ప్రిపేర్ అయిందో లేదో చూద్దామండి. పుట్టు ప్రిపేర్ అయిపోయిందండి. చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇన్స్టెంట్ పుట్టు పౌడర్ 10 మినిట్స్లో అయిపోయిందండి. ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనము ఇందులో నెయ్యి యాడ్ చేద్దామండి, తగినంత. మనకి నచ్చినంత వేయాలండి. నెయ్యి వేసి బాగా కలపాలండి. అలాగే ఇప్పుడు మనము 1 కప్ కొబ్బరి తురుము కూడా యాడ్ చేద్దామండి. పచ్చి కొబ్బరి తురుము అండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేసి బాగా కలపాలండి. ఇప్పుడు షుగర్ యాడ్ చేద్దామండి. 1 కప్. షుగర్ అంతా బాగా పుట్లో మెల్ట్ అయిందండి. ఇప్పుడు మనము 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేద్దామండి. ఇలాచీ పౌడర్ వేస్తే బాగా ఫ్లేవర్గా బాగా టేస్ట్గా తినాలనిపిస్తుందండి మనకి. వేసి బాగా కలపాలండి. ట్రెడిషనల్ ఫుడ్ అండి పుట్టు, చాలా హెల్దీ అండి. ఓకేనండి, పుట్టు ప్రిపేర్ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పుట్టుని నేను సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుందామండి. ఓకేనండి, పుట్టు ప్రిపేర్ అయిపోయింది. చూడండి, 15 మినిట్లో అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి. చేసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీ పెట్టాలండి. అలాగే నేను చేసిన రెసిపీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ మాత్రం మర్చిపోకండి. మీ యొక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండి. ఓకే, బాయ్.